హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ గోంగూర పప్పు ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను ఒక కట్ట గోంగూర తీసుకుని నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి. తెల్ల గోంగూర అయితే కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది, ఎర్ర గోంగూర అయితే కొంచెం పుల్లగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత అరకప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అంటే ఒక కప్పు వేసుకుంటే 4 కప్పుల వాటర్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ వేస్తున్నాను. టైం ఉన్నట్లయితే ఒక పావు గంట సేపు కందిపప్పు నానబెట్టండి, లేదా డైరెక్ట్గా పప్పు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక వెల్లుల్లిపాయను తీసుకొని ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం వేసుకోవాలి, మిగతా సగం తాలింపులో వేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి బాగా పండిన 2 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా చింతపండు వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేయటం వలన ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసేసి ఒకసారి వాటర్ లెవెల్ని చెక్ చేసుకోండి. అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మునిగి ఈ విధంగా వాటర్ కొంచెం పైకి కనిపిస్తూ ఉండాలి. ఒకవేళ వాటర్ సరిపోకపోతే ఇంకొక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 నుంచి 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇక్కడ మీకు 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయాయి. అలాగే కందిపప్పు చూడండి చాలా చక్కగా ఉడికి ఇలా లైట్గా కొద్దిగా పలుకుగా ఉండాలి. అప్పుడే ఈ పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మెదుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అక్కడక్కడ కందిపప్పు కనిపిస్తూ ఉండేటట్టు మెదుపుకున్న తర్వాత ఈ పప్పుకి తాలింపు వేద్దాము. తాలింపు కోసం ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలను కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పోపు దినుసులు అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ పోపు దినుసులన్నింటినీ చక్కగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందే మెదిపి పెట్టుకున్న పప్పును వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. అంతే అండి, నోటికి పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ పప్పు రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.